హాయ్ హలో ఫ్రెండ్స్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పిట్ట ద్వారా పిట్ట కథ పార్ట్ 2 చూద్దాం రండి. ఇప్పుడు సమరాత్రి గారు వెళ్ళి చోటు చేస్తుంటే, మునసూపు గారు వెళ్ళి ముడేస్తుంటే, కర్ణం గారు వెళ్ళి కాగితాలు రాతుంటే, ప్రెసిడెంట్ గారు వెళ్ళి పెళ్లి చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలకు ఎక్కించుకురమ్మని మా ఇయ్యంకుల వారు ఊపిలేని విమానాన్ని పంపించారండి. విమానానికి ఊరు చివరికి వచ్చాక ఊపి ఎక్కిపోయి కృష్ణానదిలో పడిపోయింది. నేను వచ్చి మీ బాజార్లో పడిపోయింది. ఇవాళ ఛార్జీకి మీరు 500-600 ఇచ్చారంటే ఛార్జీ డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాకినాడ వెళ్ళి కాఫీ తాగి అక్కడ మీ పేరు పేపర్లో వేసేస్తారు. ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లో వేపించేస్తానండి. ఈనాడు పేపర్లో వేపించానంటే ఆంధ్ర జ్యోతులు అక్షరాలు లేకోకుండా వచ్చేస్తాను. చదువుకున్నోడు చదువుకోవచ్చు, చదువు లేనివాడు చదువుకోవచ్చు. దొరగారు మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాలువలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నాం. మీరంతా అక్కడ వచ్చేయండి. ఇప్పుడు కాలువలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమెట్లో చూపిస్తున్నా బుడకట్ట. అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్చీలు వేసి కుర్చీల మీద కూర్చోబెట్టించి మనిషికి 50,000 లోన్ ఇప్పించారు. 50,000 లోన్ దొరగారు ఇప్పుడు మాకు 7 అంతస్తుల మేడ, 25 పాడిగేదలు, 10 మంది పాలేళ్లు, 7 దున్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో. పొద్దున్నే లెగితే పాడిగేదలు పాలెన్ని పిండేసి పాలేళ్ళ పోసేస్తాం. దున్నపోతులు పాలు మా ఇంట్లో వాళ్ళకి ఎగజూరే కానీ ఎగజూరు ఉండదు. గురువు గారు మాకు వ్యవసాయం ఏమైనా తక్కువ ఉందనుకున్నారా? ఏట్లో 700 ఎకరాలు మాదేనండి. సముద్రంలో సగం ఆట ఉంది. పల్లాలో 25 ఎకరాలు ఉంటే విజయవాడ కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన 55 ఎకరాలు నా పేరునే ఉందండి. నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు? ఈ మధ్య జనాలంతా ఎక్కాలంటుంటే ఎక్కుళ్ళు వచ్చేస్తున్నాయి. బీబీట్లు తింటే షుగర్లు వస్తున్నాయి. చిట్టిపోరు తింటే చిందులు వేస్తున్నారు. మగసిర్లు తింటే మతులు పోతున్నాయి అని చెప్పి ఇప్పుడు నేను చీమలతో సముద్రం మధ్యని దున్నిచ్చి, నక్కలతో నాడు తెప్పించి, చుంచులతో ఊడిపించి, ఎలుకలతో కోపించి, కాకులతో కాటా పెట్టిస్తే ఎకరానికి 95 బత్తాలు పడుతున్నాయి. తోకలేనట్టు మీకేమన్నా కావాలంటే చెప్పండి. సాయంకాలం ఆఫీస్ కాడికి వస్తాను, ఒక లారీలో ఒకటి మీ ఇంటికాడ పంపించండి. మరి పంపించండి. మళ్ళీ మా యాప్జీ టైం వచ్చిన కొనుగోలు లేదు, లక్షలకు వచ్చిన కరువు లేదు. కోట్లు కుక్కలు వేసినా, లక్షలు నక్కలు వేసినా గానీ మేము కాపీ దగ్గర కాకినాడ వెళ్ళిపోవాలి, భోంచేతకి బొమ్మ వెళ్ళిపోవాలి, నిద్ర చేతకి నీలగిరి వెళ్ళిపోవాలి. ఈ మధ్యన ఏది కూడా. మీరు కూడా మీ చిన్నప్పుడు ఇలాగే పిట్ట ద్వారా పిట్ట కథలు విన్నారా? వింటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.